హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో టిక్ కాయిన్కి సంబంధించి మనకి చాలామంది కూడా అడుగుతున్నారండి కేవైసీ అప్డేట్ ఏంటి, కేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పేసి. కేవైసీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అందుకోకుండా మనకు ఒక పోస్ట్ కూడా రావడం అయితే జరిగిందనమాట, బోనస్ అని చెప్పేసి. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మీకు జెన్యున్ కంటెంట్ అనేది నేను తీసుకొస్తాను. మీకు ఇన్కమ్ వచ్చేలాగైతే మన ఛానల్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా జెన్యున్ ప్లాట్ఫామ్స్ ఏనండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి కేవైసీకి సంబంధించి చూసుకుంటే ఒక పోస్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే, కేవైసీ ప్రాసెస్లో మనకు కొంచెం డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి అవసరం అనేది ఉందని అయితే చెప్తున్నారు. అంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కేవైసీ ప్రాసెస్ అని అయితే చెప్తున్నారు. అది ఎందువల్ల అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట, కొన్ని పాయింట్స్ వైజ్గా. అదైతే చూద్దాం. ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే, విదేశాల నుంచి వచ్చిన వారి కోసం కేవైసీ ప్రాసెస్లో ఒక సమస్య అనేది వచ్చింది. అంటే విదేశాల్లో ఉండేటటువంటి ఎవరైతే ఫారినర్స్ ఉంటారో వాళ్ళ వల్ల కేవైసీ ప్రాసెస్ అనేది కొంచెం ఇష్యూస్ అయితే వచ్చాయని అయితే చెప్తున్నారు. సిస్టమ్ వారి ఐడెంటిటీని సరిగ్గా కంప్లీట్ చేయట్లేదని అయితే చెప్తున్నారు, అంటే వేరే కంట్రీ కాబట్టి. ఇంకా అందుకోకుండా అందువల్ల చాలామందికి కూడా యాక్టివ్ కోడ్లు రాలేదు. అంటే ఇక్కడ టిక్ కాయిన్ వాళ్ళు ఇచ్చే అకౌంట్ యాక్టివేషన్ అయ్యేటప్పుడు కోడ్స్ అనేవి రావట్లేదని అయితే చెప్తున్నారు. ఇది పరిష్కరించడానికి కొత్త కేవైసీ సిస్టమ్ని మేము తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు. ఈ కేవైసీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ పై కాయిన్లో ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. పై కాయిన్లో మనకి ఏం పెట్టారంటే సిస్టమ్ అనేది కేవైసీ సిస్టమ్ కొంతమందికే కేవైసీ చేసే అవకాశం అనేది ఇచ్చారనమాట. అంటే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కేవైసీ చేయించుకోండి అని చెప్పేసి, అలాగే ర్యాండమ్గా కొంతమందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ కూడా చేయించుకున్నారనమాట పై నెట్వర్క్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ కూడా అదే రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది అవుతుందని చెప్పుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మేము ఒక ఫామ్ ఇస్తున్నాము, ఫామ్ ఫిల్ చేస్తే సింపుల్గా మీకు కేవైసీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ఆ ఫామ్లో ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ దగ్గరికి వచ్చి కొంతమంది కేవైసీ చేయించుకుంటారు ఫిజికల్గా. ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వలేదనుకోండి, మీరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేసుకోవాలి. ఇదైతే గమనించండి. కాబట్టి మేమైతే ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నాము అని అయితే చెప్తున్నారు. ఈ ఫామ్ అనేది ఫిల్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ కూడా ఇచ్చారు. ఆ లింక్ నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను, వెంటనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సింధు క్రిప్టో వరల్డ్ అని అయితే ఉంటుంది వాట్సాప్ నేము. దాంట్లో మనకి అన్ని మైనింగ్ యాప్స్ గురించి కూడా అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట, అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మేము ఈ సమస్యని పరిష్కరించాము అని అయితే చెప్తున్నారు. ఇలాగ మీరు ఫామ్ ఫిల్ చేయండి, ర్యాండమ్గా మేము సెలెక్ట్ చేస్తాము కొంతమందిని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కేవైసీ చేయించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి కేవైసీ అప్డేట్ అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇంకా బోనస్ కూడా ఎలా క్లెయిమ్ చేయాలనేది కూడా చూద్దామండి. ఫస్ట్ ఫామ్ చూసుకున్నట్లయితే, ఈ ఫామ్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే క్లియర్గా ఇక్కడ చూసుకుంటే ఎలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాలండి. సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదండి, ఫస్ట్ నేమ్ దగ్గర మీ సర్నేమ్ అయితే ఇవ్వండి. టిక్ కాయిన్లో మీరు ఏ విధంగా అయితే మీ సర్నేమ్ ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి, ఎందుకంటే కేవైసీలో మనకి ప్రాబ్లం ఉండకూడదు. ఫస్ట్ నేమ్లో మీ సర్నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్లో మీ నేమ్ ఇవ్వండి. ఇంకా సింపుల్గానే ఉన్నాయి కదా ఈ రెండు ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, మీరు టిక్ కాయిన్లో ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో అది ఇవ్వండి. నెక్స్ట్ కంట్రీలో ఇండియా సెలెక్ట్ చేసుకొని అయితే ఇవ్వండి. ఇక్కడ నేనైతే అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేస్తున్నాను. సింపుల్గా మీరు కూడా అయితే అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫిల్ చేసేసిన తర్వాత ఇలాగ మనకైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అయితే చూపిస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్లయితే మనం ఇచ్చినటువంటి మెయిల్ అనేది వాళ్ళు పంపిస్తారు. అప్పుడు మనం కేవైసీ చేసుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు.
సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి మనకైతే ఎటువంటి మెయిల్ అనేది రాదు. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఇదైతే కంప్లీట్ కదా, అయిపోయింది. ఇప్పుడు బోనస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం. బోనస్ గురించి మనకి పోస్ట్ అయితే వచ్చింది, బోనస్ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి. చాలామంది బోనస్ కోడ్ ఏంటి అనేది అడుగుతున్నారు కదా. ఫస్ట్ మీరు టిక్ కాయిన్కి సంబంధించి యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో అయితే మనకి బోనస్ రీడీమ్ అని కనిపిస్తుంది కదండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అయితే లోపల మీకు అక్కడ కోడ్ అనేది సబ్మిట్ చేయమంటారు. అప్పుడు మీకు ఎక్స్ట్రా బోనస్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు. కాబట్టి ఆ కోడ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సేమ్ మీరు కూడా ఇలాగైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా టిక్ కాయిన్లో జాయిన్ అన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఇలా కోడ్ అయితే మనం కంప్లీట్గా అయితే ఎంటర్ చేసేసిన తర్వాత అయితే యాడ్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. యాడ్ మొత్తం కూడా కంప్లీట్గా చూడాలి. మీరు మళ్ళీ స్కిప్ చేస్తే మీ క్లెయిమ్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. కాబట్టి యాడ్ మొత్తం చూసేసిన తర్వాత అయితే ఎలాగైతే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఇదైతే గమనించండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. ఇంకా టిక్ కాయిన్లో జాయిన్ అన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించి వీడియోస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.